రేవన్బిల్ ఒక ప్రశాంతమైన ప్రదేశం. అక్కడికి తరచూ టూరిస్టులు వస్తూ ఉంటారు. అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ బయట ఆర్యన్ ఎంతో దిగులుగా ఎవరికోసమో ఎదురుచూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత రేవన్బిల్ కి చెందిన మిల్లు చైర్మన్ అక్కడికొస్తాడు. ఆర్యన్ అతన్ని చూడగానే కోప్పడతాడు. నీకిక్కడికి రావడానికి ఎందుకింత ఆలస్యమయ్యింది? ఇది దట్టమైన అడవులతో చుట్టముట్టబడిన గ్రామం నాయన. ఇక్కడ అందరూ సాయంత్రం తర్వాత చాలా తక్కువగా బయటకు వెళ్తారు. కాని ఎందుకలా? అంటే దీని వెనక కూడా ఏదైనా భయంకరమైన కథ ఉందా ఏంటి? ఇది ఒట్టి కథ మాత్రమే కాదు, ఇది పూర్తిగా నిజం. మీ పట్నం వాళ్లకైతే ఈ విషయాలు అసలు ఏమీ అర్థం కావు. చూడు, నేను మీ ఈ రేవన్బిల్ గ్రామానికి చెందిన అడవుల్లో కొంత భాగాన్ని నరికి ఒక పెద్ద 5 స్టార్ హోటల్ని కట్టాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్టులో నీ సహాయం చాలా అవసరం. ఇక దానికోసం మనం ఇప్పుడే అడవిలోకి వెళ్ళాలి. చైర్మన్ ఆ మాట వినగానే ఆశ్చర్యపోతాడు, కంగారు పడతాడు. లేదు, ఇది అసాధ్యం. మీకు తెలీదు, ఆ అడవి ఒక బ్లాక్ ఫైరీ ఏరియా. బ్లాక్ ఫైరియా? ఏంటి చైర్మన్ నువ్వు? ఇప్పుడు తను ఎగురుతుంది కూడా అని చెప్పొద్దు. మా రేవన్బిల్కి చెందిన తంత్ర కథల్లో బ్లాక్ ఫైరీ గురించి చెప్పబడింది. ఆమె అడవిలో ఉంటుందంటారు. ఆమెకు తన ఏరియాలో మనుషులు ఉండడం అనేది అస్సలు నచ్చదట. ఎవరైనా అక్కడికి వెళితే వారు ప్రాణాలతో తిరిగి రాలేదు. పోలీసులు కూడా సాయంత్రం అవగానే అడవిలో నుంచి తిరిగి వచ్చేస్తారు. ఆంగ్లేయులు ఉన్నప్పుడు కూడా ఇలాగే ఆలోచించుంటే బహుశా రైలు పట్టాలు కూడా వేసుండేవాళ్ళు కాదేమో. భారతదేశ ప్రజలు ఇవాళ్టికి ఎడ్ల బండ్లలోనే తిరుగుతుండేవాళ్ళేమో. మీరు అడవన్నరికి 5 స్టార్ హోటల్ని కట్టడానికి ఇక్కడికి వచ్చారని నాకు తెలిసుంటే నేను మీ దగ్గర డబ్బులు అసలు తీసుకుని ఉండేవాడినే కాదు. కోపంలో చైర్మన్ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఆర్యన్ అతను వెళ్లిన తర్వాత కార్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత అడవిలోకి బయలుదేరతాడు. అడవిలో దట్టమైన చీకటి. ఆర్యన్ కారు మట్టిదారుల్లో ఎంతో వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఉన్నట్టుండి ఒక భయంకరమైన అరుపు అడవంతా వినిపిస్తుంది. బండి టైర్ ఉన్నట్టుండి పంచర్ అవుతుంది. ఏంటిది? తను కారు తలుపు తెరిచి బయటికి వస్తాడు. అన్ని వైపులా పూర్తిగా చీకటిగా ఉంటుంది. ఉన్నట్టుండి తనకి గాలిలో ఎవరివో రెక్కల శబ్దం వినిపిస్తుంది. అప్పుడే తన దృష్టి ఎదురుగా పడుతుంది. తన కళ్ళు భయంతో అలాగే ఉండిపోతాయి. ఒక విచిత్రమైన భయంకరమైన స్త్రీ తన ఎదురుగా ఉంటుంది. తనకి పొడవైన రెక్కలు, మండుతున్న కళ్ళు ఉంటాయి. ఆమె ఎంతో కోపంగా ఆర్యన్ని చూస్తూ ఉంటుంది. కాసేపట్లోనే ఆర్యన్ అరుపు అడవంతా వినిపిస్తుంది. ఆర్యన్ శవం చాలా దారుణమైన పరిస్థితుల్లో పడి ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్లు గుసగుసలాడుకుంటూ ఉంటారు. దూరంగా నగరంలో రిపోర్టర్ రియా తన మొబైల్లో యూట్యూబ్లో అదే వార్తను చూస్తూ ఉంటుంది. ఆర్యన్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకనే తన చావు కబురు పేపర్లో హెడ్లైన్స్లో వచ్చింది. కానీ నిజమేమిటంటే రేవన్బిల్ అడవిలో ఇంతకు ముందు కూడా చాలామంది టూరిస్టులు మాయమైపోయారు. ఒకవేళ అదే నిజమైతే మీరు నన్నక్కడ రిపోర్టింగ్ కోసం ఎందుకు పంపించటం లేదు? ఎందుకంటే అది మామూలు రిపోర్టింగ్ కాదు రియా. అక్కడి వాళ్ళ అడవి గురించి చాలా విచిత్రంగా ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలి అంటే దాని గురించైతే ఒక తంత్రకథే ఉంది. తంత్ర కదా? ఓ కమ్మాన్ సార్, మీరు కూడా ఈ అనవసరమైన విషయాల్ని నమ్ముతున్నారా? నీ నవ్వే చెబుతుంది రియా, నువ్వు ఇంత సీరియస్ విషయాన్ని ఎంత తేలిగ్గా తీసుకుంటున్నావని. కానీ నన్ను నమ్ము, కొన్ని విషయాలు మనుషుల ఆలోచనలకు అందవు. సరే సార్, నేనైతే అక్కడికి వెళ్లాలని డిసైడ్ అయిపోయాను. నేనక్కడికి వెళ్లి చూస్తాను ఈ కథలో ఎంత నిజముంది, ఎంత అబద్ధం ఉంది అని. సరే రియా, ఒక వారంలోపు నాకు అక్కడ పూర్తి రిపోర్ట్ కావాలి. అలాగే మర్చిపోవద్దు. ఒకవేళ నీకు అక్కడేమని విచిత్రంగా అనిపిస్తే నువ్వు వెంటనే అక్కడికి తిరిగొచ్చేయాలి. రియా తన ఫ్లాట్కు వెళ్లి బట్టలు, అవసరమైన వస్తువులు ప్యాక్ చేసుకుంటుంది. వాళ్లమ్మ సుమిత్ర కిచెన్లో నుంచి బయటికి వస్తుంది. రియా, ఇదంతా ఏం జరుగుతోంది? నువ్వింత హడావిడిగా ఎందుకున్నావు? నేను రేవన్బిల్ వెళ్తున్నాను మమ్మీ. రేవన్బిల్లా? ఆ చోటు, అక్కడ ఒక బిజినెస్ మ్యాన్ రహస్యమయంగా చనిపోయాడదేనా? అవును మమ్మీ, మా బాస్ నాతో ఛాలెంజ్ చేశాడు నేనా కేస్ గురించి అసలు నిజం తెలుసుకోలేను అని. కాని నేను నిరూపిస్తాను అక్కడసలు బ్లాక్ ఫైరీ అనేది ఏదీ లేదు అని. అమ్మా, నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? అటువంటి విషయాల్ని కాదనడం మంచిది కాదు.
బ్లాక్ ఫెయిరీ గురించి తంత్ర కథల్లో తరచూ చెప్తూ ఉంటారు. అంటారు ఆ అడవికి మనుషులు అంటే అస్సలు ఇష్టం ఉండదట. అంతలోనే డోర్ బెల్ మోగుతుంది. రియా తలుపు తెరుస్తుంది. ఎదురుగా తన ఫ్రెండ్స్ శిఖ ఇంకా అనుజ్ ఉంటారు. శిఖ చేతిలో ఒక నోట్బుక్, అనుజ్ భుజానికి ఒక బ్యాగ్ ఉంటుంది. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది మీ బాస్ నీతో ఛాలెంజ్ చేశారు అని. ఆ నువ్వు సరిగ్గానే విన్నావు. మేమిద్దరం కూడా మా ప్యాకింగ్ చేసేసుకున్నాం. బయట బండి ఉంది. మేం కూడా మీతో పాటు రేవన్ బిల్కి వచ్చేస్తున్నాం. కొన్ని గంటల తర్వాత రియా, అనుజ్, శిఖ కార్లో రేవన్ బిల్కి చేరుకుంటారు. రియా, శిఖ ఇంకా అనుజ్ నడిచి వెళ్తూ అక్కడ చైర్మన్ కోసం వెతుకుతూ ఉంటారు. అతను ఒక దుకాణం బయట నిలబడి ఉంటాడు. మిస్టర్ చైర్మన్, నేను మిమ్మల్ని ఆర్యన్ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. చూడండి, నేను ఆర్యన్కి వద్దని చెప్పాను, కాని అతను నా మాట వినిపించుకోలేదు. మీ ఏ మాటని వినలేదు? మీరు స్పష్టంగా చెప్పండి. రేవన్ బిల్ తంత్రకథల్లో బ్లాక్ ఫెయిరీ గురించి చెప్పబడి ఉంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఒక తాంత్రికుడు ఆ అడవిలో తన సిద్ధిని ప్రాప్తించాడట. బ్లాక్ ఫెయిరీ సిద్ధి అంటే ఆ తాంత్రికుడు తన చెడు కోరికల కోసం బ్లాక్ ఫెయిరీని ఈ ప్రపంచంలో పిలవడం కోసం సక్సెస్ అయిపోయాడు. అతను తన చీకటి శక్తులతో ఎన్నో చెడ్డ పనులు చేశాడు. కాని అతను బ్లాక్ ఫెయిరీని తిరిగి పంపించాలనుకున్నప్పుడు తను నిరాకరించింది. ఆ తర్వాత ఏం జరిగింది? తాంత్రికుడు తనని బలవంతంగా ఆపే ప్రయత్నం చేశాడు. కాని తనకు తెలియదు బ్లాక్ ఫెయిరీ ఎంత శక్తివంతురాలో. ఆమె ఆ తాంత్రికుడిని చంపేసింది. అప్పట్నుంచి అడవిలో తన శాసనమే నడుస్తుంది. రాత్రి సమయంలో ఒక్క మనిషిని కూడా తన ఏరియాలో ఉండటం చూసి తట్టుకోలేదు. రియా, శిఖ ఇంకా అనుజ్ చైర్మన్ మాట విని నవ్వటం మొదలు పెడతారు. ఇది జోక్ చేసే విషయం కాదు. నాకైతే మీ మాటల మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇవాళ రాత్రికి నేను అడవిలోకి వెళ్తాను. అసలు నిజం బయట పెట్టి తీరుతాను. ముగ్గురు కార్లో కూర్చుని అడవిలోకి బయలుదేరతారు. రియా, శిఖ ఇంకా అనుజ్ అడవిలో చాలా దూరం వెళ్తారు. ఈ చోటైతే నిజంగా భయంకరంగా ఉంది, కాని మనం ఎక్కువగా భయపడకూడదు. ఉన్నట్టుండి చల్లని గాలులు వీస్తూ ఉంటాయి. టార్చ్ వెలుగు ఆన్ ఆఫ్ అవుతుంది. ఆ తర్వాత పూర్తిగా ఆగిపోతుంది. టార్చ్ ఎందుకు ఆగిపోయింది? అప్పుడే అన్ని వైపుల నుంచి భయంకరమైన నవ్వులు వినిపించటం మొదలవుతాయి. ఉన్నట్టుండి దట్టమైన చీకటిలో ఒక ఆకృతి కనిపిస్తుంది. బ్లాక్ ఫెయిరీ ప్రత్యక్షమవుతుంది. మీకసలు ఎంత ధైర్యం నా అడవిలో అడుగు పెట్టడానికి? శిఖ వణికిపోతుంది. ప్లీజ్ మమ్మల్ని తెలిసేయండి, మాకు నిజంగానే తెలియదు. అంతటిలోనే మరుక్షణమే ఆమె గాలిలో ఎగురుకుంటూ వచ్చి తిన్నగా అనుజ్ మీద దాడి చేస్తుంది. అనుజ్ భయంకరమైన అరుపు అడవంతా వినిపిస్తుంది. అతను శాశ్వతంగా అంతమైపోతాడు. అనుజ్! శిఖ ఏడుస్తుంది. ఉన్నట్టుండి బ్లాక్ ఫెయిరీ ఎంతో వేగంగా తన పదునైన వేళ్లతో శిఖ పీక పట్టుకుంటుంది. ఒక్క దెబ్బతో తన జీవితాన్ని అంతం చేసేస్తుంది. ఆ తర్వాత బ్లాక్ ఫెయిరీ తన వేళ్లను రియా వైపుకి తీసుకువెళ్తుంది. అప్పుడే అదే సమయంలో తూర్పు వైపు ఆకాశంలో సన్నని వెలుగు కనిపిస్తుంది. నువ్వు అదృష్టవంతురాలవి, తెల్లారిపోయింది. లేకపోతే నువ్వు కూడా ఈ అడవిలో నుంచి బయటికి వెళ్లేదానివే కాదు. కాని గుర్తుపెట్టుకో, నీ భయం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది, ఎప్పటికీ. ఆ మాట చెప్పి బ్లాక్ ఫెయిరీ ఒక గట్టి అరుపుతో గాలిలో మాయమైపోతుంది. రియా తన గదిలో కూర్చుని ఉంటుంది. తన కంటి చుట్టూ బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి. తను ఎన్నో రాత్రులుగా నిద్రపోనట్టుగా ఉంటుంది. తన చేతిలో శిఖ, అనుజ్ ఫోటో ఉంటుంది. తన కళ్ళు చెమ్మగిల్లి ఉంటాయి. తన చెవులకు బ్లాక్ ఫెయిరీ ఆఖరి మాటలు ఇంకా వినిపిస్తూనే ఉంటాయి. నేను మా బాస్ మాటల్ని ఎగతాళి చేయకుండా ఉండాల్సింది. నేను ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయకుండా ఉండాల్సింది. నేను రేవన్ బిల్కి వెళ్లకుండా ఉండాల్సింది. తనకి తెలుసు తను ఎప్పుడూ కూడా ఆ సంఘటనని మర్చిపోలేదు అని. తను ఎప్పుడూ తన స్నేహితుల మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే బ్లాక్ ఫెయిరీ భయం నుండి ఎప్పటికీ ముక్తి పొందలేదు.